నంద్యాల పట్టణంలోని సన్ రైజ్ జూనియర్ కళాశాలపై కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి అసత్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు స్పష్టం చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల సోషల్ మీడియాలో కొందరు కావాలని సన్ రైజ్ కాలేజీ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాలేజీపై వస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన ప్రిన్సిపల్, ఏవైనా సందేహాలుంటే తల్లిదండ్రులు నేరుగా కళాశాలను సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మి తప్పుదోవ పడవద్దని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వ అనుమతులతోనే కళాశాల నిర్వహణ జరుగుతోందని, అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ విద్యా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టి కాలేజీని ఏర్పాటు చేసిన తర్వాత అనుమతులు లేకుండా నడపడం సాధ్యం కాదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు అపోహలకు లోను కాకుండా నిజానిజాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీరాములు కోరారు. సార్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, లేదా మా దగ్గరికి వస్తే మాకున్న పర్మిషన్ల స్లిప్స్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అవి చూపించడానికి మేము సిద్ధం. రెండో క్యాంపస్ రైతు నగరం కూడా మేము ప్రాసెస్ మొదలుపెట్టి ప్రాసెస్ ఎండింగ్లో ఉంది. దానికి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది ఆ ఫైల్. అది వస్తుంది కొంత టైం పడుతుంది. ఇవన్నీ అపోహలు ఏమి నమ్మొద్దు. ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులారా మరియు విద్యార్థులారా. నా పేరు శ్రీరాములు, బెంగళూరు ఎల్ఎన్ అండ్ ఆకాష్, కోటా రాజస్థాన్. ఇంత చదువు ఉండి ఇక్కడికి వచ్చామంటే మా ఉన్న ఊరికి ఏదో చేద్దామనే కదా, పుట్టిన ఊరికి ఏదో చేద్దామనే కదా, మంచి చేద్దామనే కదా. ఆ ఆలోచనతో వచ్చినప్పుడు మంచి మాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మిగతా వాళ్ళు మమ్మల్ని దుష్ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నాను. అది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం. మ్యాథమెటిక్స్ ఐఐటి ముంబై, మ్యాథమెటిక్స్ ఐఐటి మద్రాస్, కెమిస్ట్రీ ఐఐటి ముంబై, వెల్లమల్లై చెన్నై బాటనీ జువాలజీ, మరియు ఇంగ్లీష్ సాంస్క్రిట్ కూడా లోకల్ ఫ్యాకల్టీ కాదు. ఇంగ్లీష్ కూడా బెంగళూరు నుంచి తీసుకున్నాం. సాంస్క్రిట్ కూడా తిరుపతి వేద పాఠశాల నుంచి తీసుకొచ్చాం. ఇంత మంచి విద్యా వ్యవస్థను నెలకొల్పుతున్నప్పుడు తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. మేము ఏ పర్మిషన్స్ లేకుండా ఎందుకు వెళ్తాం? ఒక్కసారి ఆలోచించండి. దుష్ప్రచారాలు నమ్మొద్దు. ఏమైనా మీకు అవసరమైతే మా దగ్గరికి రండి, మేము అన్ని విధాలా మీకు సహకరిస్తాం. మా దగ్గర చేరిన విద్యార్థులు, చేరబోయే విద్యార్థులు ఎక్కడ అధైర్యపడవద్దు. మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. రైతు నగరం నందు ఉన్నటువంటి క్యాంపస్ ఆల్మోస్ట్ 70 సెంట్ల క్యాంపస్. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అపార్ట్మెంట్ కల్చర్ కాదు, ఇండిపెండెంట్